మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య చాలా రకాల డిసీజ్ల గురించి, అంటువ్యాధుల గురించి చాలా వింటున్నాం, భయపడుతున్నాం కూడా. అందులో భాగంగా మనల్ని మరీ వణికిస్తున్న మంకీ పాక్స్ అనే వ్యాధి గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నిజానికి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే అందరికీ తెలీదు, కానీ చాలా మంది వింటున్నారు, భయపడుతున్నారు. ఈ మంకీ పాక్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అందులో భాగంగా డాక్టర్ కృష్ణ ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. అసలు ఈ మంకీ పాక్స్ అంటే ఏంటి? ఈ మంకీ పాక్స్ అనేది ఏంటంటే బేసిక్గా మనకి ఇప్పుడు కరోనా ఎలానో సేమ్ అలానే వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఇంతకుముందు మనకు స్మాల్ పాక్స్ అని ఉండేది, అది కంప్లీట్ గా ఎరాడికేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మన ప్రపంచం నుండి వెళ్ళిపోయింది, అది అంటే అంతరించిపోయింది. ఇప్పుడు ఈ ఏదైతే మంకీ పాక్స్ ఉందో ఇది ఇంతకుముందు లాస్ట్ 2022లో కూడా వచ్చింది. ఇది మెయిన్గా ఎక్కడ అంటే ఆఫ్రికన్ కంట్రీస్లలో వచ్చింది అన్నట్టు. ఇది 1958లో ఫస్ట్ మంకీస్లో వచ్చింది అన్నట్టు. దానివల్ల మంకీ పాక్స్ అని అన్నారు. తర్వాత ఇది 1970 ఆ టైంలో ఫస్ట్ 9 years ఒక బాబులో కనుక్కున్నారు ఫస్ట్. ఇది ఏంటంటే సేమ్ ఇది వచ్చిందంటే ఫీవరు, ర్యాష్, తర్వాత హెడేక్, మజిల్ పెయిన్ ఇవన్నీ వస్తాయి. దీంతోపాటు స్కిన్ పైన కురుపులు చిన్న చిన్నగా లక్షణాలు వస్తాయి. అంటే ఇది స్టార్టింగ్ ఆఫ్రికాలో కనిపెట్టారు, అంటే అక్కడే స్టార్ట్ అయింది. అది కూడా స్టార్టింగ్ మంకీలో, మంకీ ద్వారా మళ్ళీ పిల్లల్లోకి యానిమల్స్ నుండి మామూలుగా మన ప్రైమేట్స్ అంటాం, ఏవైతే పాలిచ్చి పిల్లల్ని అలాంటి జీవుల నుండి వచ్చింది. మంకీస్ కానీ మనకు ఉడతలు అట్లాంటి వాటి నుండి వచ్చింది. దాని తర్వాత మనుషుల్లోకి వచ్చింది. మనుషుల్లో ఇప్పుడు ఎట్లా అంటే ఒకరి నుండి ఒకరికి మనం ఏదైతే మన టచ్ చేయడం వల్ల అంటువ్యాధి లాగా టచ్ చేయడం వల్ల అలా వస్తుంది అన్నట్టు. అంటే ఇది అంటువ్యాధి. ఒకవేళ ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒకరిని టచ్ చేసినప్పుడు మామూలుగా మాట్లాడినప్పుడు మనకు ఏదైతే రెస్పిరేటరీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఇది మంకీ పాక్స్ అనేది డ్రాప్లెట్స్ ద్వారా కూడా వచ్చేస్తుంది అన్నట్టు. మనం మాట్లాడినప్పుడు వాళ్ళ మీద పడ్డప్పుడు మనం వాడిన వస్తువులు వాడడం ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మనకు ఇప్పుడు అమ్మోరు ఊర్లలో అంటారు కదా, సేమ్ అట్లాంటి సంబంధించింది. అలా ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇది ఎట్లా అంటే మనకు డిసీజ్ స్టార్ట్ అయినప్పటి నుండి, సిమ్టమ్స్ వచ్చినప్పటి నుండి 21 days వరకు ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంది వైరస్కి. అంటే ఎట్లా గుర్తుపట్టాలి మనకి ఆ సోకింది అది వ్యాధి అని చెప్పి? మామూలుగా మనకి ఫీవర్, ర్యాష్ ఇట్లాంటి సిమ్టమ్స్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే దీనికి ల్యాబ్ టెస్ట్ చేసేసి PCR వైరల్ DNA టెస్ట్ చేసేసి మనం దాన్ని డయాగ్నోసిస్ చేస్తాం. అంటే మన ఇండియాలో అది గుర్తుపట్టేంత టెక్నాలజీ అది ఉందా అంతా? అంటే మన ఇండియాలో కూడా కేసెస్ నమోదయ్యాయా ఇందులో? ఇంతకుముందు ఒకసారి కేరళలో ఒక కేసు నమోదైనట్టు ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఇప్పుడు మన కంట్రీకి రాలేదు. ఇప్పుడు లేటెస్ట్గా మన WHO వాళ్ళు అనౌన్స్ చేశారు, గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేసి అనౌన్స్ చేసినారు. ఆఫ్రికాలో మన ఈస్ట్ ఆఫ్రికా ఫస్ట్ కాంగో కంట్రీలో వచ్చింది. అక్కడ నుండి 13 countries వరకు స్ప్రెడ్ అయింది ఆల్రెడీ. ఇది గ్లోబల్ ఎమర్జెన్సీ లాగా వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇది సోకిన తర్వాత లక్షణాలు మామూలుగా జ్వరము అట్లాంటివి ఉంటాయి. ఫస్ట్ వీక్ అట్లా ఫీవర్ నుండి అట్లా హెడేక్, ఫీవర్ అలా స్టార్ట్ అయ్యి వీక్స్ పెరుగుతున్న 2 to 4 weeks వరకు దీని సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ వస్తుంటాయి. దాంతో లాస్ట్ స్కిన్ మనం ఇప్పుడు గూగుల్లో ఫొటోస్ అవి వస్తున్నాయి, ఇన్ఫెక్షన్ స్కిన్ అన్ని ఇట్లా వాటి చీము కూడినటువంటి పుల్లు అట్లా వాడడం అవన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఇది స్టేజెస్ వైజ్ ఇలా ఉంటుంది. మరి దీనికి టెస్ట్లు కానీ దీన్ని గుర్తించడం ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మనకు ఫీవర్ అట్లాంటి లక్షణాలు ఏమన్నా, ఫీవర్, హెడేక్ ఇట్లాంటి, ఇప్పుడు మామూలుగా డెంగ్యూ సీజన్ కాబట్టి వెళ్తాం కదా హాస్పిటల్కి, డాక్టర్ వాళ్ళు సిమ్టమ్స్ బట్టి బేస్ చేసుకొని PCR టెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి డిటెక్ట్ చేస్తాం మనం వైరస్ని. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఎన్ని స్టేజెస్ గా ఉంటుంది? వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు డాక్టర్స్? యాక్చువల్గా దీనికి పర్టికులర్గా బేసిక్గా యాంటీవైరల్ ట్రీట్మెంట్ స్పెసిఫిక్ అని ఏం లేదు. రెగ్యులర్గా సిమ్టమాటిక్ ఎట్లయితే సిమ్టమ్స్ ఎట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది సిమ్టమ్స్, అందరికి ఒకేలాగా ఉండాలని ఏం లేదు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టేజెస్ వైజ్గా ఇస్తాం అన్నట్టు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ బేసిక్గా. ఓకే, అంటే ఇప్పుడు ఇట్లాంటి లక్షణాలు మనలో కనిపించినాయి అంటే మనం జనరల్ గా ఊళ్ళలో అది మంకీ పాక్స్ అని మనకు గుర్తు తెలియదు. అట్లాంటి సందర్భంలో జనరల్ గా అట్లాంటి లక్షణాలు కనిపిస్తే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్?
మనకు మంకీ పాక్స్ ఉంది అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ సేమ్ కోవిడ్కి అయితే మనం ఎట్లాగా ఐసోలేషన్ చేసినామో సేమ్ మంకీ పాక్స్ కోసం కూడా ఐసోలేషన్ చేస్తాము. వాళ్ళని ఆ సిమ్టమ్స్ అన్నీ అయిపోయి డిసీజ్ అంతా క్యూర్ అయ్యేంత వరకు ఐసోలేషన్, వాళ్ళని వేరే గదిలో ఉంచడము, వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడము, అట్లాంటి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నట్టు స్ప్రెడ్డింగ్ని తక్కువ చేయడానికి. ఇప్పుడు ఒకరికొన్న వస్తే వాళ్ళ నుండి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసి స్ప్రెడ్ తక్కువ చేస్తాం దానివల్ల. ఇప్పుడైతే మన ఇండియాలో ఎలాంటి భయం లేదు. ఒకవేళ ఫ్యూచర్ లో వస్తే గనక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. ప్రివెన్షన్ కోసం మనం ఎట్లా టచ్ డ్రాప్లెట్స్ ద్వారా సెక్సువల్గా అంటే కలిసినప్పుడు అట్లా వాటి వల్ల అన్నిటి వల్ల వస్తుంది ఇది. సేమ్ వాడిన ఇప్పుడు ఇంట్లో ఒకరికి వచ్చిన టవల్స్ వాడడము, డ్రెస్సులు వాడడము, సేమ్ వాళ్ళు వాడినవి అట్లా ఇంకా ఏదైనా వస్తువులు కానీ అవి వాటి వల్ల వస్తుంది. సో మనం అవన్నిటిని అవాయిడ్ చేసి సేమ్ ప్రోటోకాల్, కోవిడ్ ప్రోటోకాల్, దూరం ఉండడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, టచ్ చేయకుండా ఉండడం అట్లా. అంటే ఇప్పుడు ఈ డిసీజ్ మన దాకా వచ్చిందని తెలీదు, లక్షణాలు ఉన్నా సరే ఇందాక మీరు చెప్పిన లక్షణాలన్నీ స్కిన్ పైన ఇన్ఫెక్షన్ రావడం ఇంత వచ్చినా కూడా అది మంకీ పాక్స్ అని తెలియని పేరెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. మరి అట్లాంటి సందర్భంలో ప్రాణాపాయ స్థితికి వెళ్ళే ప్రమాదం ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా ఇది ఇంతకుముందు వచ్చినప్పుడు 2022లో 1500 డెత్ కేసెస్ నోటెడ్ అయినాయి వరల్డ్ వైడ్లో. అంతకుముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అయి ఉంటాయి. ఈ 15th మొన్న WHO అనౌన్స్ చేసినప్పుడు ఆఫ్రికాలో ఆల్రెడీ 450 దాకా డెత్స్ ఆల్రెడీ నోట్ అయినాయి. అంటే అప్పటికి వాళ్ళు ఆ మంకీ పాక్స్ మీద సెర్చ్ చేసి ఉండకపోవచ్చు, కారణాలు ఏమంటారు? చనిపోయేదాకా రావాల్సిన సిచ్యువేషన్ ఏంటి? యాక్చువల్గా ఇది అందరిలో అంత సివియర్గా ఉండకపోవచ్చు, కాకపోతే ఎవరైతే చిన్నపిల్లలు అండర్ 5 ఇయర్స్ కన్నా లోపు ఉన్న చిన్నపిల్లలలో ఎక్కువ సివియారిటీ ఉంటుంది. ప్లస్ దీంతోపాటు ఎవరైతే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉండి వాళ్ళల్లో ఉంటుంది అన్నట్టు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటున్నట్టయితే మనం కరోనా తోటి ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డామో దీని ద్వారా కూడా అదే విధంగా ఇబ్బంది పడతాం. సేమ్ దానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నామో దీనికి కూడా అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఓవరాల్ గా ఈ మంకీ పాక్స్ గురించి ఇంకేమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు సుమన్ టీవీ ప్రేక్షకులకి? ఏదైనా మనం డిసీజ్ వచ్చినప్పుడు ఏదైనా మనకు వచ్చిన తర్వాత దాని గురించి బాధపడే కన్నా మనం రాకన్నా ముందే మనం దాని ప్రివెన్షన్ ఏదైతే నివారణ అనేది బెస్ట్ చాయిస్ అన్నట్టు ఏ డిసీజ్కైనా. సో ఏదైతే ఇది ఇప్పటివరకు అయితే మన దగ్గర లేదు, ఫ్యూచర్లో వచ్చినా కూడా మనం ఏదైతే డిస్టెన్స్ మెయింటైన్ చేసి స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఇవైతే ఏమున్నాయో అవన్నీ ఫాలో అయ్యి మనం దాని నుండి అవాయిడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడము, ఈ టైంలో ఇన్ఫెక్షన్ రాకుండా ఫీవర్ అట్లాంటి వచ్చినప్పుడు ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళి డిటెక్ట్ చేసుకొని ఎర్లీ ట్రీట్మెంట్, వీటి వల్ల మనం బెస్ట్ రిజల్ట్ అనేది పొందొచ్చు. చూసారు కదండి, మంకీ పాక్స్ గురించి ఒక ఇన్ఫర్మేషనల్ ఇంటర్వ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సిద్దిపేట. నమస్తే.